హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఐటీఐలో ఎవరైతే చదివారో వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, ఐటీఐలో ఏ స్ట్రీమ్స్ ఎలిజిబుల్ అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డరు, పెయింటరు, మిషనిస్టు, ప్రింటరు, డ్రాఫ్ట్ మెకానిక్, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్. ఓకే, వీళ్ళు ఎలిజిబుల్. ఓకే, ఐటీఐలో ఎవరైతే చేసినారో ఇక్కడ చూడండి. ఏపీఎస్ఆర్టీసీ నుంచి అప్రెంటిస్షిప్ చేయడానికి ఆసక్తి గల క్రింద కనబరిచిన ట్రేడ్ నందు ఐటీఐ ఎవరైతే ఈ ట్రేడ్లలో ఐటీఐ చేశారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఓకే, ఉత్తీర్ణులైన వారు ఈ డేట్ ఇచ్చారు 4/10/2025 అంటే October 4th తేదీ లోపల ఆన్లైన్లో ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలా. ఎవరైతే ఈ ఐటీఐ ట్రేడ్లో ఎవరైతే చేసినారో వాళ్ళు అప్లై చేసుకోవాలా. ఏపీ పోర్టల్ వచ్చేసి www.apprenticeshippindia.gov.in ఈ డేట్ లోపల అప్లై చేసుకోవాలా. ఓకే, ఆన్లైన్లో. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎవరో ఎలిజిబుల్ చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు మరియు ప్రకాశం ఈ జిల్లాల వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ 4 డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఐటీఐ చేసినారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఓకే, పోర్టల్ వచ్చేసి apprenticeship.gov.in ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలా? October 4th లోపల. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ వచ్చేసి నమోదు చేయి విధానం ఎలా అప్లై చేసుకోవాలా. ఈ పోర్టల్కి వెళ్ళాక ఫస్ట్ సైన్అప్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడు. చిత్తూరు వాళ్ళైతే ఇక్కడ అకాడమీకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంటే ఈ పోర్టల్లో లాగిన్ అయినప్పుడు ఇక్కడ అప్రెంటిస్షిప్ చాలా చూపిస్తాయి. అందులో మనకి వాళ్ళు ఇచ్చినారు ఇక్కడ అంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, చిత్తూరు వాళ్ళైతే ఇది అప్లై చేసుకోవాలా. తిరుపతి వాళ్ళైతే ఇక్కడ అప్లై చేసుకోవాలా. ఓకే, తర్వాత ఎంత ఫీజు చెల్లించాలా అదంతా ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి రుసుము. ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ఇక్కడికి కాకటూరు, నెల్లూరు నందు హాజరు కావాల్సింది. ఓకే, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఒక సెట్ జిరాక్స్లతో ఇక్కడ వాళ్ళైతే ఏ అడ్రస్ అయితే ఇచ్చారో అక్కడికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కు హాజరయ్యి ఎవరైతే వెరిఫికేషన్ వెళ్తారో వాళ్ళు 100 రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటే 118 రూపాయలు మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఈ వెరిఫికేషన్ ఎప్పుడు జరుపుతారు అనేది వాళ్ళు దినపత్రికలు అంటే పేపర్లో రిలీజ్ చేస్తారు. ఓకే, రాయించారు. సర్టిఫికేట్స్ ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెంటనే ఈ క్రింద తెలుపబడిన సర్టిఫికేట్స్ యొక్క నకలును మా కార్యాలయంకు October 6, 2025 తేదీ లోపల చేరినట్లు పంపాల్సిందే కోరడమైంది. ఎవరైతే ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో ఆ ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకున్న అది ఫాము ఇంకా మీ సర్టిఫికేట్లు ఇస్తాడు. కింద ఇచ్చినాడు సర్టిఫికేట్లు ఏవేవి అనేది. ఆ సర్టిఫికేట్లు కలిపి ఈ అడ్రస్కి అంటే ఈ అడ్రస్ కూడా ఇచ్చినాడు. రెజ్యూము సర్టిఫికేట్లు మీరు అప్లై చేసుకున్నప్పుడు వచ్చిన ప్రింట్అవుట్ మీరు అప్లై చేస్తారు కదా పోర్టల్లో, ఆ పోర్టల్లో ఇచ్చిన అప్లికేషను మొత్తం కలిపి October 6, 10 లోపల వాళ్ళకి సర్టిఫికేట్లు పంపాలా. ఓకే, మీరు అప్లై చేసుకున్న వెంటనే తర్వాత ఏవేవి పంపించాలా. ఇప్పుడు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటారు. ఓకే, అప్రెంటిస్షిప్ దాంట్లో అప్లై చేసుకున్నప్పుడు ఒకటి ఫామ్ వస్తుంది. ఆ ఫాము తర్వాత అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్టు రుజువు అదే మీరు చేసినప్పుడు లాస్ట్లో ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ తీసుకున్నాక తర్వాత ఎస్ఎస్సి మార్క్ లిస్టు, తర్వాత ఐటీఐ మీరు సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన ఐటీఐ, తర్వాత ఎన్సీబీటీ సర్టిఫికేట్, తర్వాత మీరు క్యాష్ ఎలిజిబుల్ అయితే మీ క్యాష్కి సంబంధించినది క్యాష్ సర్టిఫికేట్. ఓకే, వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, మాజీ సైనిక ద్రోహులు అదే వాళ్ళకి సంబంధించినది, ఎన్సీసీ స్పోర్ట్స్కి సంబంధించినది, తర్వాత ఆధార్ కార్డు. ఇవన్నీ ఈ సర్టిఫికేట్లు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ సర్టిఫికేట్లు అటాచ్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వాళ్ళు చెప్తారు అడ్రస్. ఆ అడ్రస్కి అది October 6 లోపు రెజ్యూము ఈ సర్టిఫికేట్లు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు కదా ఆ ఫాము అంతా కలిపి ఇది పోస్టల్ ద్వారా వాళ్ళకి పంపించాలా. ఓకే, ఏ తేదీలోపు లాస్ట్ October 6. ఓకే, October 6, 2025 ఈ అడ్రస్ సర్టిఫికేట్ పంపించాల్సిన అడ్రస్. ఓకే, మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో 4 లోపల అప్లై చేసుకోండి. ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా అప్లై చేసుకున్నాక ఈ అడ్రస్కి మీ పోస్టల్ ద్వారా ఈ పైన చెప్పబడిన సర్టిఫికేట్లన్నీ ఈ అడ్రస్కి పంపించాల్సి వస్తుంది. ఓకే, రెజ్యూమ్ కూడా మనకి ఈ పీడిఎఫ్ ఈ నోటిఫికేషన్ కిందనే రెజ్యూమ్ ఇచ్చాడు. ఆ రెజ్యూమ్ కూడా మీరు సేమ్ అట్లనే ఫార్మేట్లోనే జిరాక్స్ తీసుకొని ఆ సర్టిఫికేట్లన్నీ అటాచ్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు అభ్యర్థులు పైన తెలపైన తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక జత. ఓకే, మీరు ఇదంతా అయిపోయినాక తర్వాత వాళ్ళు ఒక డేట్ అప్పుడు పిలుస్తారు మనకి. ఓకే, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళు తమ ఒరిజినల్స్ అంటే పైన మీరు జిరాక్స్ పైన పంపించింటారు కదా సర్టిఫికేట్లని, ఆ సర్టిఫికేట్లని ఒరిజినల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఒక సెట్ జిరాక్స్. ఓకే, ఇక్కడ తర్వాత నోట్ ఇచ్చాడు మనకి.
ఆన్లైన్ నందు 19/9/2025 తేదీ నుండి 4/10/2025 లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఆ వెరిఫికేషన్ కొరకు హాజరు కావాల్సింది. డేట్ ఇచ్చారు చూడండి, ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపల మాత్రమే అప్లై చేసుకోవాలా, తర్వాత అప్లై చేసుకున్నా కానీ వేస్ట్. ఓకే, ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడుతుంది. ఓకే, మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలా. ఓకే, వేరే ఎక్కడ చేసుకున్నా కానీ అది వాళ్ళు కన్సిడర్ చేసుకోరు. ఓకే, ఆన్లైన్ ద్వారా నందు ఆధార్ కార్డును తప్పనిసరిగా నమోదు చేయాల్సింది అంది, ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది ఆ పోర్టల్లో. ఓకే, మరియు ఆధార్ కార్డులో ఉన్న వివరములు సర్టిఫికేట్లో ఉన్నటువంటి వివరములు సరిపోవాలా. ఓకే, ఆధార్ కార్డులో ఉండేది సర్టిఫికేట్లో ఉండేది సేమ్ ఉండాలా. ఓకే, పోర్టల్ నందు అప్రెంటిస్షిప్ కొరకు చేయనప్పుడు ఏమైనా సందేహాలు ఉన్నాయా మీ ఐటీఐ కాలేజ్, ఓకే, మీకు ఐటీఐ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే మీ ఐటీఐ సంబంధించిన కాలేజీలో ఒకసారి కనుక్కోండి. ఓకే, తర్వాత ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్కి కనెక్ట్ అవ్వండి. ఎప్పుడు టైమింగ్ కూడా ఇచ్చారు, పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఓకే, ఈ ప్రకటన మీ దగ్గరలో ఉన్న డిపో మేనేజర్ వారి కార్యాలయాన్ని నోటీస్ బోర్డు నందు కూడా చూడవచ్చు. ఓకే, ఈ నోటిఫికేషన్ అనేది మీ పైన ఇచ్చిన డిస్ట్రిక్ట్లలో వాళ్ళ దగ్గర ఉన్న డిపోలో చెక్ చేయొచ్చు. ఓకే, మనకి ఇది గురించి ప్రకటన, ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయినది, ఇది నోటిఫికేషన్ ఈ సైట్లో apsrtc.ap.gov.in కూడా పెట్టారు. ఓకే, తర్వాత నెక్స్ట్ రెజ్యూమ్, దీంట్లోనే మనకి రెజ్యూమ్ కూడా అటాచ్ చేశారు. ఓకే, రెజ్యూమ్ ఫస్ట్ అప్రెంటిస్షిప్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు apprenticeship.india. దాంట్లో ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలా. ఓకే, ఆ నెంబర్కి వస్తుంది, ఆ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. తర్వాత డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్. ఓకే, 4 డిస్ట్రిక్ట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి పైన ఇచ్చినవి. ఓకే, వాళ్ళు మాత్రమే. తర్వాత నేమ్, మీ నేమ్, మీ జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, మీకు సంబంధించిన క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సిలోటివి, తర్వాత ఐటీఐ సంబంధించిన ఎన్సీబీటీ. ఓకే, తర్వాత ఐటీఐలోని మార్కులు. ఓకే, ఇవన్నీ బేసిక్కే, ఇవన్నీ ఫిల్ చేసేసి ఏవేవి అటాచ్ చేయాలన్నా రెజ్యూమ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటానే, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు ప్రింట్అవుట్ వస్తుంది ఒకటి, ఆ ప్రింట్అవుట్ అప్లికేషను, తర్వాత రెజ్యూము, ఈ కింద రెజ్యూమ్ని తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని రెజ్యూమ్ ఫిల్ చేయాలి. రెజ్యూమ్ ఫిల్ చేసినాక తర్వాత మీకు పైన సర్టిఫికేట్లు ఇచ్చారు మనకి, ఎస్ఎస్సివి అవన్నీ సర్టిఫికేట్లు జిరాక్స్ తీసేసి వాళ్ళు చెప్పిన అడ్రస్, ఈ అడ్రస్కి ఇక్కడ ఇచ్చాడు ప్రిన్సిపాల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కాకతూరు వెంకచలం మండల్ SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్, ఈ అడ్రస్కి మీరు పోస్టల్ ద్వారా పంపించాల్సి వస్తుంది. డేట్ కూడా ఇచ్చాడు, ఈ డేట్ లోపల చేరేటట్లు, ఎప్పుడు అక్టోబర్ 6. ఓకే, అక్టోబర్ 6 లోపల చేరేటట్టు వాళ్ళకి సర్టిఫికేట్లు పంపాలా. ఓకే, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఎవరైనా ఈ వీడియో ఎలిజిబుల్ కాని వాళ్ళు చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి, ఎలిజిబుల్ అయిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ డిస్ట్రిక్ట్లో 4 డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్స్, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న మీ ఐటీఐ ఫ్రెండ్స్కి ఈ నోటిఫికేషన్ని తెలియజేయగలరు. ఓకే, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఛానల్ కోసం మన ఛానల్ @govt జాబ్ ప్రెప్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఈ ఛానల్ని రెఫర్ చేయగలరు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.